అబ్బా! కొబ్బరి దోసలండి. టేస్టీ, టేస్టీ కొబ్బరి దోసలు ఎలా చేయాలి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను బ్రేక్‌ఫాస్ట్‌లో చేసుకుంటున్నాను కాబట్టి నైటే నేను బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. మనము ఇది బ్రేక్‌ఫాస్ట్‌లా, డిన్నర్‌లా కూడా చేసుకోవచ్చు. దీనికి ఒక ఇంత మీడియం సైజు ఉల్లిపాయలను 2 తీసుకున్నాను. ఇంకా ఒక చిన్న కొబ్బరికాయ అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు మన కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం మిక్సీలోని ఇవన్నీ వేసుకోవాలి. ముందు కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకాస్త బియ్యం వేసుకొని వీటన్నిటిని మనం కొద్దిగా వాటర్ పోసుకొని చక్కని పేస్ట్లా చేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ అన్నమాట చేసుకోవాలి. ఇంకా మిగతా బియ్యం ఉన్నాయి కదా, అవును ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, ఇవి కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి. 1/2 కేజీ బియ్యం వేసుకున్నారంటే కొద్దిగా పెద్ద సైజు కొబ్బరికాయ వేసుకొని ఒక 4 ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుంది. నేను 1/2 కేజీ బియ్యం వేసుకున్నాను, చిన్న కొబ్బరికాయ వేసుకున్నాను, మీడియం చిన్న సైజు 2 ఉల్లిపాయలను వేసుకున్నాను. కారంకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వీటన్నిటిని మనము చక్కగా మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలండి. ఇంకాస్త వాటర్ కూడా పోసుకోవాలి. మనము దోశలు వేసుకుంటాం కదా, అలా ఉంటే సరిపోతుందండి ఈ పిండి. చూసారు కదా, ఇలా మనం రుబ్బి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటే పలాచగా కొద్దిగా ఉండాలి, మరి అలా అని థిక్గా పల్చగా కాకుండా మనం చూసుకొని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. పసుపు బాగా ఇందులో కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇదైతే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ దోశలు అనమాట. అయితే వీటికి ఇంకా ఏ చట్నీ కానీ కర్రీ కానీ ఏమీ అక్కర్లేదు, చాలా చాలా రుచిగా వస్తాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, అస్సలు వదలరు అనమాట, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మేమైతే చాలా చాలా ఎక్కువగా ఇప్పుడైతే చేస్తాము. అయితే ఇప్పుడు ఎక్కువగా పూజలు అవి వెళ్ళాయి కదా, కొబ్బరి చెక్కలు అయితే ఫ్రిడ్జ్ నిండా కొబ్బరి చెక్కలే ఉన్నాయి. ఇప్పుడు మనం పెనం మీద కాస్త ఆయిల్ రాసుకొని ఇలా దోశల్లా చక్కగా వేసేసుకోవాలండి. నేనైతే చట్నీ ఏమి చేసుకోలేదు. ఒకవేళ మీకు చట్నీ తినాలి అని అనుకుంటే మీరు కొబ్బరి చట్నీ చేసుకుంటే కూడా బాగుంటుంది. దీనికైతే కొబ్బరి చట్నీ బాగుంటుంది, కాకపోతే మేము ఒట్టిగా తినేస్తాం ఇలాగే, అంటే అంత టేస్ట్గా ఉంటుంది. దీనికి అసలు కర్రీ చట్నీ ఏమి అవసరం లేదు, కొబ్బరి అట్లు కాబట్టి మనకి ఆ ఉల్లిపాయ ఫ్లేవరు ఇంకా కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి.